దాదాపు 100 సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున చంద్రుడు, బృహస్పతి కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం ముఖ్యమైన, పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. దేవగురువు బృహస్పతి, చంద్రుడు మంచి స్నేహితులుగా చెప్తారు. ఈ 2 గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది ఎంతో పవిత్రమైన యోగం. అక్షయ తృతీయ నాడు ఏర్పడబోతున్న ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ప్రకాశించడం ఖాయం. లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందబోతున్నారు. అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగంతో పాటు శశరాజయోగం, మాలవ్యయోగం, ధనయోగం, రవియోగం అనే 5 మహాశుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ యోగంలో చేసే ఆరాధన, దానం, ఉపవాసం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. అన్ని శుభకార్యాలు సజావుగా సాగేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ 2 ముఖ్యమైన గ్రహాలు అక్షయ తృతీయ రోజున ఉన్నత స్థితిలో ఉంటాయి. అందుకే ఈ రోజున ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. అటువంటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులు: మిథున రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, ధనుస్సు రాశి.